ప్రభు పేరిట అందరికీ ప్రైజ్లార్డ్. 1 కొరింథీయులకు 2:9. దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. ఆయన చేసే అద్భుత కార్యాలు మనం ఒకసారి గుర్తించలేము. ఆయన చేస్తూనే ఉంటాడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు. మనం ఇలా జీవంతో ఉన్నామంటే ఆయన కృప వల్లే జీవిస్తున్నాం. దేవుణ్ణి ప్రార్థించాలి, ఆయన్ని ప్రేమించాలి. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా స్వతంత్రించుకున్నప్పుడు మనం ఆ రీతిగా జీవించినప్పుడు దేవుడు ఎన్నో మేళ్ళు గొప్ప కార్యాలు చేస్తాడు. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవుడు ఆ కార్యాలు చేసినప్పుడు మనం ఊహించలేము. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఎల్లప్పుడూ కూడా మనకు తోడునీడగా ఉండే దేవుడు. ఆ గొప్ప కార్యాలన్నీ ఇప్పుడు ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాడు, మనతోనే ఉంటాడు ఆయన. మనం ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు అద్భుత కార్యాలు చూస్తాం, ఆశ్చర్యకార్యాలు చూస్తాం, వాగ్దానాలన్నీ కూడా స్వతంత్రించుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.